ప్రపంచంలో ఒకప్పుడు చెడు చాలా పెరిగిపోయింది. అప్పుడు దేవుడు ఒక నీతిమంతుడైన మనిషిని ఎంచుకున్నాడు, నోవాహ్. దేవుడు నోవాహ్కు ఒక పెద్ద పడవ నిర్మించమని చెప్పాడు. ఆ పడవలో తన కుటుంబాన్ని, జంతువులను తీసుకెళ్లమన్నాడు. 40 రోజులు 40 రాత్రులు వర్షం పడింది. ప్రళయం భూమంతా కప్పేసింది. కాని నోవాహ్ కుటుంబం రక్షించబడింది. తర్వాత నీరు తగ్గింది. పావురం ఒక ఆకుతో తిరిగి వచ్చింది. దేవుడొక వాగ్దానం చేశాడు, ఇకపై ఇలాంటి ప్రళయం ఉండదు. ఆకాశంలో ఇంద్రధనస్సు కనిపించింది. ఇది నోవాహ్ కథ. ప్రపంచంలో ఒకప్పుడు చెడు చాలా పెరిగిపోయింది. అప్పుడు దేవుడు ఒక నీతిమంతుడైన మనిషిని ఎంచుకున్నాడు, నోవాహ్. దేవుడు నోవాహ్కు ఒక పెద్ద పడవ నిర్మించమని చెప్పాడు. ఆ పడవలో తన కుటుంబాన్ని, జంతువులను తీసుకెళ్లమన్నాడు. 40 రోజులు 40 రాత్రులు వర్షం పడింది. ప్రళయం భూమంతా కప్పేసింది. కాని నోవాహ్ కుటుంబం రక్షించబడింది. తర్వాత నీరు తగ్గింది. పావురం ఒక ఆకుతో తిరిగి వచ్చింది. దేవుడొక వాగ్దానం చేశాడు, ఇకపై ఇలాంటి ప్రళయం ఉండదు. ఆకాశంలో ఇంద్రధనస్సు కనిపించింది. ఇది నోవాహ్ కథ.